ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొక్కసారి ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కూడా కలిసే కృపనిచ్చినందుకు నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా సంతోషం. ఈ రీతిగా మరలా మనం కలుసుకునే కృపను దేవుడిస్తున్నందుకు నేను ఎంతో దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది, మనం బైబిల్లో నుండి దేవుడి వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5-6 వచనాలు. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీర మూలంగా జన్మించదని శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది. నిజంగా ఎప్పుడైతే మనం ఆత్మీయ జీవితం జీవిస్తూ ఉంటామో అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడి యొక్క మనసును మనం తెలుసుకోవడం అనేది చాలా అవసరం. ఈరోజు స్పష్టమైన దేవుని హృదయం లేకుండా మనము ఏది చేసినప్పటికీ కూడా దేవుడు సంతోషంగా లేడు. కానీ ఈరోజు దేవుడు ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు, దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడో అది మనం తెలుసుకోకపోయినట్లయితే నిజంగా మన ఆత్మీయ జీవితంలో మనము సంతోషంగా సమాధానంగా ముందుకు వెళ్ళడం కష్టంగా మారిద్ది. అందుకోసమే ఈరోజు నిజంగా దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ దేవుడి యొక్క హృదయాన్ని మనం కలుసుకున్నప్పుడు ఆ యొక్క సమాధానాన్ని మనం పొందుకుంటాం. ఈరోజు మనిషి ప్రతిదీ కూడా తన ఆలోచన ప్రకారం తను కోరుకున్న విధంగా జరగాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అది ఏదైనప్పటికీ ఈరోజు మనిషి చదువుకుంటున్న చదువు కావచ్చు, చేస్తున్న ఉద్యోగం కావచ్చు, లేదన్నట్లయితే తను చేస్తున్న వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రతిదీ తను అనుకున్న విధంగా తన ఆలోచన ప్రకారం జరగాలని మనిషి కోరుకుంటూ ఉన్నాడు. మరి కేవలము వ్యవసాయము, ఉద్యోగము, మ్యారేజ్, బిజినెస్ ఇవి మాత్రమేనా? ఇవి మాత్రమే కాదు, ఆత్మీయ జీవితాన్ని కూడా మనిషి తను అనుకున్న విధంగా తన ఆలోచన ప్రకారము తను జీవిస్తూ ఉన్నాడు. ఉదాహరణకి మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు మనుషులమైన మనము ఆహారాన్ని తింటున్నాము, అలాగే జంతువులు కూడా ఆహారాన్ని తింటూ ఉన్నాయి. కానీ మనం తింటున్న విధంగా జంతువుల ఆహారాన్ని తినవు. జంతువులు తినే విధానం వేరే విధంగా ఉంటుంది, మనం తినే విధానము వేరే విధంగా ఉంటుంది. ఈరోజు మనిషి ఆహారం తినే విధంగా మరి మేకలు, గొర్రెలు, ఆవులు ఇవేవి కూడా మనలాగా తినవు. అవి తినే విధానం వేరుగా ఉంటుంది, మనం తినే విధానం వేరుగా ఉంటుంది. అదే రీతిగా ఈరోజు దేవుడి వాక్యం అనేది మన సొంత హృదయంతో కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది అపార్థం అవుతుంది. ఈరోజు మనిషికి సంబంధించిన విషయాలు మనిషిని ఆత్మకు అర్థమవుతాయి, దేవునికి సంబంధించిన విషయాలు దేవునికి ఆత్మకు అర్థమవుతాయి. కాబట్టి ఈరోజు మన జ్ఞానంతో మన ఆలోచనతో మనం దేవుని కలుసుకోవడము అసాధ్యము. ఈరోజు దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆయన హృదయం ఏంటి అన్న విషయము మనము వాక్యమును కలుసుకున్నప్పుడు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఈరోజు చాలామంది కూడా తిరిగి జన్మించడం గురించి మరి వివిధ రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు మనకి శరీరంలో తల్లి గర్భం నుండి మనమందరం జన్మించాము. అలాగే ఈ యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు తిరిగి జన్మించడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నికోదేము యూదుల అధికారి, నికోదేముకి ధర్మశాస్త్రం గురించి తెలుసు. కానీ ఈ నికోదేము యేసు దగ్గరకు వచ్చినప్పుడు యేసు చెప్తున్న మాటలు నికోదేముకి అర్థం కావడం లేదు. ఇక్కడ యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప అతను పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని యేసు చెప్తూ ఉన్నాడు. మరి యేసు చెప్తున్న మాటలు నికోదేముకి ఏమాత్రం కూడా అర్థం కావడం లేదు. ఇక్కడ యేసుక్రీస్తు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే తిరిగి జన్మించడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
చాలామంది కూడా ఏమనుకుంటూ ఉన్నారంటే, కొంతమంది ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే, ఒకప్పుడు నేను యేసుని నమ్మలేదు, ఇప్పుడు నేను యేసుని నమ్ముతూ ఉన్నాను. తాగుడు మానేయడము, పొగ తాగడం ఆపేయడము, లేకపోతే తిరుగుళ్ళు ఆపేయడము, ఇవన్నీ నేను చేసినట్లయితే నేను తిరిగి జన్మించాను అని చెప్పి చాలామంది ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. చూడండి, ఈరోజు మరి యేసు తిరిగి జన్మించడం గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఒక వ్యక్తి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మించాలని చెప్తూ ఉన్నాడు. మరి ఈ తిరిగి జన్మించడం అనేది ఏ విధంగా ఉంటుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, మరి పురుషుడు స్త్రీ ఇద్దరు కూడా వివాహం చేసుకున్న తర్వాత ఎప్పుడైతే స్త్రీ ఆ పురుషుడు నుండి విత్తనాన్ని పొందుకున్నప్పుడు ఆటోమేటిక్గా మరి స్త్రీలో నుండి ఒక కొత్త జీవం బయటకు వచ్చింది. ఒకవేళ పురుషుడు నుండి స్త్రీ విత్తనాన్ని పొందుకోకపోయినట్లయితే స్త్రీ ఎంత అందంగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, ఒకవేళ అందంగా లేకపోయినా బలహీనంగా ఉన్నా, పురుషుడు నుండి విత్తనాన్ని పొందుకోకపోయినట్లయితే స్త్రీ తనంతట తాను జీవాన్ని సృష్టించలేదు. ఎప్పుడైతే స్త్రీ పురుషుడు నుండి విత్తనాన్ని పొందుకుంటుందో ఆటోమేటిక్గా ఆ జీవం అనేది బయటకు వచ్చింది. అదే రీతిగా మనం ఆదికాండంలో మనం చూసినట్లయితే భూమి నిరాకారంగా శూన్యంగా చీకటితో కమ్మబడి ఉంది. నిజంగా భూమి దగ్గర ఎటువంటి నిరీక్షణ లేదు. ఆ చీకటిలో నుండి నేను బయటకు వస్తున్న నిరీక్షణ భూమికి ఏమాత్రం లేదు. భూమి నిరాకారంగా శూన్యంగా చీకటితో మరి కప్పబడి ఉంది. కానీ ఒకరోజు దేవుడు భూమితో వెలుగు కలుగునుగా కని పలికాడు. ఎప్పుడైతే దేవుడు భూమితో వెలుగు కలుగునుగా కని పలికాడో ఆ వెలుగు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా భూమి మీద ఉన్న చీకటి తొలగిపోతూ ఉంది. భూమి యొక్క రూపాన్ని పొందుకుంటూ ఉంది. ఆ తర్వాత నిర్జీవంగా ఉన్న భూమి, నిరాకారంగా ఉన్న భూమిలో నుండి జీవం బయటకు వస్తూ ఉంది. ఈవెన్ దో భూమి ఎంతో ట్రై చేస్తుంది ఆ చీకటి నుండి బయటకు రావడానికి, ఒక రూపాన్ని పొందుకోవడానికి. నిర్జీవంగా ఉన్న భూమి జీవాన్ని తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది, కానీ దానివల్ల కాలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు భూమితో వెలుగు కలుగునుగా కని పలికాడు, ఆ వెలుగు వచ్చినప్పుడు భూమి యొక్క రూపము, నిర్జీవంగా నిరాకారంగా ఉన్న భూమి జీవాన్ని పొందుకుంటూ ఉంది. అదే రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే ఇదే యోహాను సువార్తలో మరి 38 సంవత్సరాలుగా వ్యాధితో బెతెస్దా కోనేరు దగ్గర ఒక వ్యక్తి పడున్నాడు. ఆ వ్యక్తి తనంతట తాను లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. తను ఎంతగానో ప్రయత్నం చేస్తుంటాడు. 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15, 20, 30 తను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా కోనేట్లో దిగి స్వస్థతను పొందుకొని బయటికి వెళ్తానన్న ఆశతో ఉండొచ్చు. కానీ 38 ఏళ్ళుగా ఒకే చోట పడున్నాడు. మరి ఎప్పుడైతే యేసు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి నీ పరపెత్తుకు నడవమని చెప్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి లేచి తన పరపెత్తుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అదేవిధంగా యేసు మరి సమరయ స్త్రీని యాకోబు బావి దగ్గర కలిశాడు. ఆ స్త్రీని యేసు నీళ్ళు అడిగాడు. ఆ టైంలో ఆమె అంటుంది, నేను ఒక సమరయ స్త్రీని, నువ్వు యూదుడివి, నా దగ్గర నీళ్ళు ఎలా అడుగుతున్నావు అంటున్నప్పుడు యేసు అంటూ ఉన్నాడు, ఈ నీళ్లు తాగువాడు దప్పికొంటాడు, నేనిచ్చే నీళ్లు తాగువాడు ఎప్పటికి కూడా దప్పికొనడు. నిజంగా ఆ సమరయ స్త్రీకి యేసు చెప్తున్న మాటలు స్పష్టంగా అర్థం కానప్పటికీ ఎప్పుడైతే కొంత సమయం యేసుతో తను మాట్లాడినప్పుడు యేసు మాటలు ఉన్నట్టుగా ఆమెలో ప్రవేశించినప్పుడు నిజంగా తను హృదయంలో గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుంది. ఈ విధంగా మనం చూస్తూ వెళ్ళినట్లయితే బైబిల్లో దేవుడి యొక్క హృదయాన్ని కలవనంత వరకు ఎంతోమంది భక్తులు నిరాశ, నిస్పృహ, చీకట్లో, పాపంలో బలహీనత కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే బైబిల్లో వారు దేవుని హృదయాన్ని కలుసుకున్నారో
ఆటోమేటిక్గా వారి జీవితాలు అద్భుతంగా మారాయి. నిజంగా ఈరోజు మనం చూసినట్లయితే నికోదేము యేసు దగ్గరకు వచ్చాడు. నికోదేముకి తెలుసు యేసు పరలోకం నుండి వచ్చాడు, యేసుక్రీస్తుకి దేవుడు తోడై ఉన్నాడనే విషయం తెలిసినప్పటికీ యేసుక్రీస్తు చెప్తున్న మాటలు నికోదేముకి అర్థం కావడం లేదు. నిజంగా ఈరోజు స్త్రీ పురుషుడు నుండి విత్తనాన్ని పొందుకుంటున్నప్పుడు ఆ స్త్రీలో నుండి జీవం బయటకు వస్తూ ఉంది. అలాగే నిరాకారంగా, శూన్యంగా, చీకటితో కమ్మబడి ఉన్న భూమి ఈ దేవుని యొక్క మాటను పొందుకుంటున్నప్పుడు, వెలుగు కలుగును గాక అని దేవుడు పలికినప్పుడు, ఆ వెలుగు వచ్చినప్పుడు భూమి ఎంతో అందంగా మారింది. మనం బైబిల్ నుండి వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు. నిజంగా ఇక్కడ మనం చూసినట్లయితే నాశనమైపోతున్న, క్షయమైపోతున్న బీజం నుండి కాదు, ఈరోజు శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారని చెప్తూ ఉంది. మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూసినట్లయితే, తనను ఎందరు అంగీకరించిన వారందరికీ, అనగా తన నామముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మరుసేచ్ఛ వలన పుట్టిన వారు కారు. ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యం స్పష్టంగా చెప్తుంది, అక్షయ బీజం ద్వారా ఈరోజు మనం జన్మించాము. నాశనమైపోతున్న క్షయబీజం నుండి కాదు, కానీ శాశ్వతంగా నిలిచి ఉండే వాక్యమైన అక్షయ బీజం నుండి ఈరోజు మనమందరం కూడా జన్మించాము. ఈరోజు ఎలాగైతే స్త్రీ పురుషుడు నుండి విత్తనాన్ని పొందుకుంటున్నప్పుడు ఆ స్త్రీలో నుండి జీవం ఎలాగైతే బయటకు వస్తూ ఉందో, ఈరోజు యేసుక్రీస్తు మన వరుడై ఉన్నాడు. నిజంగా ఈరోజు యేసుక్రీస్తు పలుకుతున్న మాటతో మనం ఏకమైనప్పుడు, ఆ దేవుని యొక్క వాక్యంతో మనం ఏకమైనప్పుడు, ఈరోజు మన హృదయంలో ఉన్న పాపము నుండి, నిరాశ నుండి, నిస్పృహ నుండి, నిత్య నాశనం నుండి ఈరోజు మనము రక్షణని, నిత్య జీవాన్ని పొందుకుంటూ ఉన్నాము. ఈరోజు మన హృదయంలో పాపం ఉన్నప్పటికీ, ఒకవేళ దేవుని యొక్క మాట మన హృదయంలో ప్రవేశించినట్లయితే ఆ దేవుని నీతిని, పరిశుద్ధతను మనం పొందుకుంటాము. నిజంగా యేసు మన వరుడై ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని బట్టి ఈరోజు మనం అందరము ఉచితంగా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా అయ్యాము. ఈరోజు మన పనిని బట్టి కాదండి, కేవలం యేసుక్రీస్తు చేసిన ఆ త్యాగాన్ని బట్టి, ఆ పనిని బట్టి ఈరోజు మనం ఉచితంగా నీతిమంతులం, పరిశుద్ధులం అయ్యాం. మనం బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని చదువుకుని, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. యేసన్నాడు, ఒకడు నీటి మూలంగాను, ఒకడు ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని యేసన్నాడు. అదేవిధంగా 6వ అధ్యాయము 63వ వచనంలో, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఈరోజు మనము నాశనమైపోతున్న బీజము ద్వారా కాదు, శాశ్వత కాలం నిలిచి ఉండే వాక్యమైన అక్షయ బీజము ద్వారాగా ఈరోజు మనమందరం కూడా జన్మించాము. ఈరోజు తల్లి గర్భం నుండి మనం జన్మించాము. ఇది మనం మొదటిసారి జన్మించాము. మరి వాక్యాన్ని పొందుకున్నప్పుడు, వాక్యాన్ని మన హృదయంలో కలుసుకున్నప్పుడు అది రెండవ జన్మ. దాన్ని తిరిగి జన్మించడం అని బైబిల్ చెప్తూ ఉంది. నిజంగా ఈరోజు మన ఆలోచనలు, మన తలంపులు మనల్ని పాపులు అని చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు యేసు చేసిన పనిని బట్టి, యేసు చేసిన ఆ పనిని బట్టి ఈరోజు మనం ఉచితంగా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా అయ్యాము. మన పనిని బట్టి కాదు, యేసుక్రీస్తు చేసిన పనిని బట్టి మనం నీతిమంతులం అయ్యాము.
భూమి నిరాకారంగా, శూన్యంగా, చీకటితో ఉన్నప్పటికీ దేవుడు వెలుగు కలుగునుగా కానీ పలికినప్పుడు ఆ మాట భూమి పొందుకున్నప్పుడు భూమి మీద ఉన్న చీకటి తొలగిపోయింది. భూమి రూపాన్ని పొందుకుంది. నిర్జీవంగా ఉన్న భూమిలో నుండి జీవం బయటకు వచ్చింది. అదే రీతిగా పురుషుడు నుండి స్త్రీ విత్తనాన్ని పొందుకున్నప్పుడు స్త్రీలో నుండి జీవం బయటకు వస్తున్న విధంగా మన హృదయంలో పాపం ఉన్నా, మన హృదయంలో నిరాశ, నిస్పృహ, ఒంటరితనం ఉన్నా, ఈరోజు దేవుని యొక్క మాట మన హృదయంలో ప్రవేశించినట్లయితే ఆ పాపం నుండి మనం పరిపూర్ణంగా విడుదల పొందుకొని నీతిమంతులం అవుతాము. ఈరోజు శరీరం మూలంగా జన్మించే శరీరమును, ఆత్మ మూలంగా జన్మించే ఆత్మనై ఉన్నది. యేసంటూ నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఎవరైతే ఈ యొక్క వాక్యంతో ఏకమవుతున్నారో వారు ఆత్మ ద్వారాగా జన్మించిన వ్యక్తులని బైబిల్ చెప్తుంది. కాబట్టి నేను నమ్ముతూ ఉన్నాను, ఈరోజు నిజంగా మీరు వాక్యం ద్వారా తిరిగి జన్మించారా? నేను సంఘానికి వెళ్తున్నాను, నేను తాగడము, తినడము, తిరగడము, చెడ్డ పనులన్నీ నేను మానేశాను అని ఒకవేళ మీరు ఇలా చెప్తూ నేను పాపిని, నా దగ్గర పాపం ఉంది అని ఇలా ఒకవేళ మీరు నమ్ముతున్నట్లయితే ఇంకా మీరు వాక్యం ద్వారా స్పష్టంగా జన్మించలేదని అర్థం అండి. నిజంగా మీ హృదయంలో వాక్యంతో మీరు ఏకమైనట్లయితే ఆ పాపం నుండి పరిపూర్ణ విడుదలని మీరు పొందుకుంటారు. నిజంగా ఈరోజు ఇవి నా సొంత మాటలు కాదు, ఏదైతే దేవుడు బైబిల్లో చెప్తూ ఉన్నాడో ఆ మాటలు నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. నిజంగా ఈరోజు ఆత్మ మూలంగా జన్మించిన వారు దేవుని కుమారులు, కుమార్తెలై ఉన్నారు. ఎందరైతే ఆయన నామాన్ని అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలుగా అయ్యారు. ఈరోజు మన ఆలోచన, మన తలంపులు కాకుండా దేవుడు మనతో ఏదైతే చెప్తున్నాడో ఆ మాటతో మనం ఏకమైనప్పుడు నిజంగా మనం నిజమైన సంతోషాన్ని, నిజమైన సమాధానం, నిజమైన రక్షణ మనం పొందుకుంటాం. నేను కూడా చిన్నప్పటి నుండి సంఘానికి వెళ్తూ, ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని చదువుతూ, ఉపవాసం ఉంటూ, చర్చిలో పరిచర్య చేస్తూ అన్నీ చేసేవాడిని. కానీ నా హృదయంలో పాపం అనే సమస్యతో నేను ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడిని. ఎప్పుడు ఒంటరిగా, ఎటువంటి సంతోషం లేకుండా నేను చనిపోతే నరకానికి వెళ్తాను ఎటువంటి భయంతో నేను జీవించేవాడిని. కానీ ఒకరోజు యేసు యొక్క మాట నా హృదయంలో ప్రవేశించినప్పుడు నేను పాపం నుండి పరిపూర్ణమైన విడుదల పొందుకున్నాను. నేను నీతిమంతునయ్యాను, నేను పరిశుద్ధనయ్యాను. ఒకప్పుడు నాకు వచ్చే ఆలోచన ప్రకారము నా పరిశ్రమ జీవించేవాడిని. కానీ ఎప్పుడైతే ఈ వాక్యం నా హృదయంలో ప్రవేశించాను, నేను తిరిగి జన్మించాను. ఎప్పుడైతే నేను తిరిగి జన్మించానో ఆ రోజు నుండి యేసు నా జీవితాన్ని నడిపించడం నేను చూడగలుగుతూ ఉన్నాను. ఆ యొక్క మార్పు నాలోనే కాదు, నా చుట్టుపక్కల ఉన్న వారు కూడా ఆ మార్పుని చూడగలిగారు. నిజంగా ఈరోజు మన ఆలోచన మనం నమ్మకుండా కేవలం వాక్యాన్ని మనం నమ్ముదాము. ఎప్పుడైతే స్త్రీ పురుషుడు నుండి విత్తనాన్ని పొందుకున్నప్పుడు ఎలాగైతే తన ఒక జీవాన్ని ఇస్తూ ఉందో, నిరాకారంగా చీకటితో కప్పబడిన భూమి దేవుని మాటను పొందుకున్నప్పుడు నిజంగా అదెంతో అందంగా మారింది. కాబట్టి ఈరోజు మన ఆలోచన మనం పడేసి కేవలం వాక్యాన్ని మనం నమ్ముదాం, వాక్యంతో మనం ఏకమవుదాం. సో ఇంతవరకు నేను వాక్యాన్ని పంచుకుంటాను. మనం ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మా ఆలోచనలు, మా తలంపులు చూడడానికి ఎంత మంచిగా ఉన్నప్పటికీ ఒకవేళ ఈరోజు మా ఆలోచన మమ్మల్ని పాపులు, దుష్టమైన వ్యక్తులు అని చెప్తున్నప్పటికీ దాన్ని మేము నమ్మకుండా ఏదైతే యేసుక్రీస్తు చేశాడో ఆ పనిని నమ్ముతూ ఆ యేసు చెప్తున్న మాటతో ఏకమవుతూ నిజంగా మా హృదయంలో యేసు మాటని అంగీకరించే కృపను మీరు దయచేయండి. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మా నీతిని బట్టి, మా పరిశుద్ధతను బట్టి కాదు కానీ మీ కుమారుడైన యేసుక్రీస్తు చేసిన పనిని బట్టి ఈరోజు మేము పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఈరోజు మేము నశించిపోయే విత్తనము ద్వారా కాదు కానీ శాశ్వత కాలం నిలిచి ఉండే వాక్యం అనే అక్షయ బీజము ద్వారాగా మేము తిరిగి జన్మించాము. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రజల హృదయాలలో ఈ సత్యాన్ని మీరు స్థాపించి వారిని స్వతంత్రులుగా చేయమని కోరుతూ ప్రతిదీ కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.